మంచితనం ఎప్పుడు మంచిది కాదంటారు అసలు. మంచితనం ఎప్పుడు మంచిది కాదు. వాటర్ మంచిదా కాదా? మంచిదే. మంచిదే. అదే వాటర్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతే అమ్మో మనిషి చచ్చిపోతాడు. అవును. సహాయం చేయటం మంచితనం ఎప్పుడూ చెడు కాదు, కానీ అది ఎప్పుడు ఇబ్బంది పెడుతుందంటే తప్పుడు వ్యక్తులకి ఇచ్చేసినప్పుడు ఇబ్బంది పెడుతుంది. తెలుగులో దీన్ని అపాత్ర దానం అంటారు. అంటే ఎవరికైతే మీ హెల్ప్ మీ సర్వీస్ అవసరం లేదో వాళ్ళకే మీరు పెద్ద పీటేసి హెల్ప్ చేయటం చాలా చాలా డేంజరస్ అండి. ఎందుకంటే 3 రకాల వ్యక్తులు ఉంటారు. 3 రకాలు. ఫస్ట్ టైప్ ఏంటంటే మీ మంచితనాన్ని మీరు చేసిన హెల్ప్ని గుర్తుపెట్టుకొని గ్రాటిట్యూడ్తో ఉండే రకం. వీళ్ళతో మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. వీళ్ళకి మనం హెల్ప్ చేసాం, వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు, వాళ్ళకి ఎంతో గ్రాటిట్యూడ్, అరే నాగరాజు నాకు హెల్ప్ చేశాడు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఏమంటే రెండో రకం, వీళ్ళు హెల్ప్ తీసుకుంటారు, వాళ్ళు ఉపయోగించుకుంటారు, తర్వాత మర్చిపోతారు. నాకు ఆ రోజు అంత కష్టంలో ఈ వ్యక్తి మనకు ఉపయోగపడ్డాడు కదా అన్నది వాళ్ళ మైండ్లో ఉండదు. నా దృష్టిలో వీళ్ళ వల్ల కూడా మనకు వచ్చిన నష్టమేం లేదు. పోనీ గుర్తుపెట్టుకోకపోతే గుర్తుపెట్టుకోపోయాడు పోనీ. ఇప్పుడు మన గురించి శిలాపలకాలేం ఎక్కడ ఏకర్లే కదా. ఛాలెంజ్ ఎవరితో వస్తుందంటే 3వ రకం వ్యక్తులతో వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీ మంచితనాన్ని మీ సహాయం తీసుకొని ఉపయోగించుకొని ఇక అక్కడితో ఆగరు. అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మిమ్మల్ని పీల్చి పిప్పి చేసేంత వరకు పోతుంది. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. జలగలాగా. అబ్బా చాలా బాగా చెప్పారండి. జలగా పీకుతూనే ఉంటుంది. ఎంత నువ్వు దానికి రక్తం ఇవ్వు, సరిపోదు, లాగుతూనే ఉంటుంది, వదలదిగా. వీళ్ళంతే. అయ్యో పాపం అని మంచితనంతో మనం సహాయం చేస్తే ఉపయోగించుకొని ఊరుకోరు, ఇక మనల్ని వాడుకుందాం అనుకుంటారు.